హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. రైట్ నో మనతో కళింగ మూవీ హీరో అండ్ హీరోయిన్ ఉన్నారు. ఈ సినిమా వచ్చేసి September 13th రిలీజ్ అవుతుంది. ఒక ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతున్నారు. సో ఆ సినిమా విశేషాలు ఏంటో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. హాయ్ నా. హాయ్ హాయ్ హాయ్. హౌ ఆర్ యూ? సో ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. అండ్ కళింగ చాలా పవర్ఫుల్ టైటిల్ అండ్ కాన్సెప్ట్ కూడా అంతే పవర్ఫుల్ గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎట్లా స్టార్ట్ అయిందంటే హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ కళింగ? ద ఫస్ట్ మూవీ నాది అయిపోయింది కెరోసిన్ చేశాక. దెన్ ఐ థాట్ ఇంకొంచెం డిఫరెంట్గా ఏదన్నా చేద్దామో ఈ దాని ఎక్స్పీరియన్స్తో కొత్తగా ఏదన్నా ఇద్దామన్న తాపత్రయంతో వీ రోట్ ఏ స్టోరీ లైక్ కొత్తగా ఆడియన్స్కి చూపించాలి ఏం చేయగలుగుతాం అని. సో వీ రోట్ ఏ స్టోరీ అండ్ విచ్ కేమ్ అవుట్ వెరీ వెల్, దట్ ఈస్ కళింగ. అంటే జనరల్గా మీరే డైరెక్ట్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం మీరే యాక్ట్ చేసి ఉన్నారు. కరెక్ట్. మీరు వేరే వాళ్ళకి నరేట్ చేశారా, లేకపోతే మీరు ఫస్ట్ చాయిస్ మీరే అనుకున్నారా? నరేషన్ వచ్చే వరకు ఛాన్స్ ఎవరు ఇవ్వలేదు. బేసిక్గా ట్రై చేశాను, ఎందుకంటే సరే డైరెక్షన్ చేసుకుంటూ వేరే వాళ్ళు హీరో ఉంటే కొంచెం నాకు స్పేస్ దొరుకుతుంది అని, కొంచెం ఇంకా స్పేస్ దొరుకుతుంది అనుకున్నాను. బట్ అట్ ది సేమ్ టైం వర్కౌట్ అవ్వలేదు ఎందుకో. సో నాకే అయ్యేది ఉన్నట్టుంది. జనరల్గా బెస్ట్గా వచ్చింది. ఎవరు అనుకున్నారన్న దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాసుకునేటప్పుడు ఉంటుంది కదా ఈ హీరో గురించి, అట్లా అనుకోవాలి. రాసుకునేటప్పుడు ఏం లేదు, ఇది మాస్ క్యారెక్టర్నే రాసేసుకున్నామని. తర్వాత సరే బిజినెస్ అవ్వాలంటే లేదా ఆడియన్స్లో ఎక్కువ మనం రీచ్ అవ్వాలంటే కొన్ని నోటెడ్ ఫేసెస్ కానీ నోటెడ్ హీరోలు కానీ ఇలా కావాలి కదా. సో అప్పుడు కొందరిని అనుకున్నాను హీరోస్ని. అలా నేమ్ చెప్పొచ్చు కదన్న. సత్యదేవ్ గారిని అనుకున్నాను, తిరువీర్ గారిని అనుకున్నాను. సో దే ఆర్ బిజీ యాక్చువల్లీ, వాళ్ళు తెలుసు, ఐ నో దెమ్ పర్సనల్, బట్ దే ఆర్ స్లైట్లీ బిజీ ఆక్యుపైడ్ విత్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్. ఆ అప్రోచ్ అవ్వాలి, ఇంకా టైం దొరకలేదు. ఇంకా తర్వాత మా బిజీలో మేము వెళ్ళిపోయాము. అవునవును. జనరల్గా ఒక సినిమాని చేసి రిలీజ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్, అది కూడా కొత్త వాళ్ళతో చేయడం అనేది. ఎంత బాధ్యతగా ఉంది, నెక్స్ట్ ఎంత బరువుగా అనిపిస్తుంది మీకు? లాట్ ఆఫ్, బికాజ్ ఏంటంటే మామూలుగా యాక్ట్ చేసి వచ్చేస్తాం, అది డిఫరెంట్ థింగ్. బట్ అన్నీ కలిసి అన్నీ సెట్ అయిపోయి ఉన్న దాంట్లోనే మనం చేసుకుంటూ ద బెస్ట్ క్వాలిటీ ఇచ్చి బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవ్వాలంటే ఇట్ విల్ బి టఫ్. అండ్ అట్ ది సేమ్ టైం మనం అక్కడ యాక్ట్ చేస్తూ ఇక్కడ డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎడిట్ కట్స్ తెలిసి ఉండాలి. 8 నుంచి 7 వరకు మనం అక్కడ వాడుతున్నాం, ఇది వచ్చేసింది, ఐఎమ్ డన్, నెక్స్ట్ ఏంటి, అట్లా వెళ్ళిపోయాను నేను. సో బేసిక్గా ఒక డైరెక్టర్కి ఎడిట్స్ తెలిస్తే, క్రాఫ్ట్ మీద ఐడియా ఉంటే, స్క్రీన్ ప్లే ఎలా వస్తుంది అక్కడ స్క్రీన్లో సరిపోయింది ఇది అంటే చాలా, నాకు అక్కడ వేరే వాళ్ళు ఎన్ని తీసుకోమన్నా నేను అంటాను. అండ్ అట్ ది సేమ్ టైం మా డిఓపి గారి వర్క్ కానీ, మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ అండ్ సాంగ్స్ కానీ అన్నీ హైలైట్ అయ్యాయి. వి టుక్ పర్సనల్ కేర్, లైక్ ఏదో సినిమా తీసేయాలి జనాల్లో వదిలేయాలని అయితే రాలేదు. మార్క్ చేయాలి, ఈ సినిమా ఒక పాత్ బ్రేకింగ్ అవ్వాలని, జనాల్లో ఇక్కడ సస్టైన్ అవ్వాలనే చేసాం. సో కమింగ్ టు యూ, సే సంథింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్ ఇన్ కళింగ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు ప్రజ్ఞా నయన్, PRAGYANAYAN, ప్రజ్ఞా నయన్, నాట్ ప్రజ్ఞా, ప్లీజ్. సో కాల్ మీ గైస్ ప్రజ్ఞా. Yes. So Kalinga, it's as you already saw this teaser and all, it is all about, it is a content based movie. So you will find fantasy, thriller, horror, and my character is in this movie I have no makeup look, means no makeup, almost I am raw. Okay. Yeah, I'm only using the kajal and the lip balm and all like that. So basic things. Yes, yeah, like Dasara movie, how Kirti Suresh look is there, Kantara, how that girl look. So that kind of character for me, it was like working with this kind of without makeup and in front of camera, it was a little different. But yeah, I think working with Dhruvaji it was he made me look good in the screen, so I was like, okay. Yeah. Chakravyuham film, portrayed a negative grey shade character. Yes. And in this you are main lead. Yes. Yeah. What was the transition? So Chakravyuham also, when I met Madhuji, he asked me which character you want to do, Pragya. So everyone do the positive characters, so there you will not focus that much. That's what I feel. So that's why I choose that character, Shilpa character. Good scope for performance. Yes. Yeah, exactly. So that I got the name also because of that, in that character compared to Siri character. So in this I have village girl character, the hero girlfriend and wife character. So it's a good, I have good, I think I have given my 100%, and now audience will tell me how I have,
I have done in that Definitely, movie. Yes. they will give answer on September 13th in Yes. form of success. Yeah. మీరు అంటే కళింగ సినిమా అంటే కొన్ని సినిమా లైక్ ఇప్పుడు వచ్చే సినిమా మైథాలజీని ఇంక్లూడ్ చేసిన సైఫై ఉంటుంది, డిఫరెంట్ జోనర్స్ అన్ని ఒక దాంట్లో బ్లెండ్ చేసి పెడుతున్నారు. సో కాంతార రిఫరెన్స్ ఏదైనా తీసుకున్నారు? కాంతార కావచ్చు, లేదా హిందీ వైపు వెళ్తే తుంబాడ్ అనే ఒక సినిమా ఉంటుంది, చాలా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. సో ఆ సినిమా దగ్గర నుంచి మనం ఇన్పుట్స్ తీసుకునేది. ఇన్పుట్స్ అలా ఏం తీసుకోలేదు, కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. కాంతారా డిఫరెంట్ స్టోరీ, తుంబా డిఫరెంట్ స్టోరీ, కళింగ డిఫరెంట్ స్టోరీ. సో నో కంపారిజన్. విజువల్ వైజ్ వీ టుక్ దట్ రిఫరెన్స్, లైక్ ఆ గ్రీనరీ అలా ఉండాలి, ఆ డెన్స్ అలా ఉండాలి, ఆ క్రియేచర్ ప్యాటర్న్లో కొంచెం అలా రావాల్సి వస్తుంది, ఆ టైప్లో అది తీసుకున్నాం మేము అంతే తప్ప నథింగ్ రిలేటెడ్ టు విత్ దోస్ టూ మూవీస్ యాక్చువల్లీ. అంటే మేబీ వీ గాట్ ఇన్స్పైర్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే క్రియేచర్ బేస్డ్ ఫిల్మ్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం చేశారని చెప్తున్నా. సో అంటే ఆ డేరింగ్ అటెంప్ట్ అంటే కొన్నిసార్లు మనకి ఏంటంటే హైప్ వల్ల అలాంటి మిస్ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దాన్ని ఎంతవరకు బ్యాలెన్స్ చేస్తూ డైరెక్ట్ చేశారు? బేసిక్ ఇప్పుడు క్రియేచర్ బేస్ అనగానే బేసిక్గా అక్కడ మనం కంప్లీట్ విఎఫ్ఎక్స్ వాడినా, కంప్లీట్ మనం ఏదైనా ఇచ్చినా కొన్ని సినిమాలు మనం చూస్తాం తేలిపోతాయి, బయట లాంగ్వేజెస్లో చూసాం కొన్ని. సో దాన్ని అట్మోస్ట్ కేర్ తీసుకొని అక్కడ నార్త్ నుంచి కొన్ని ప్రాస్థెటిక్ ఆర్టిస్టులను పిలిపించి ఒక 5 మెంబర్స్ని ఇక్కడ క్రియేచర్ ఉన్నంత టైంలో ఆ సెటప్ అవి చేయించాము. అదే కాకుండా మనకు జర్మనీలో కొన్ని విఎఫ్ఎక్స్ వర్క్స్ అయినాయి, ఇక్కడ హైదరాబాద్లో అయ్యాయి, తర్వాత ఢిల్లీలో అయ్యాయి. సో మేము ఎక్కడైతే ద పర్ఫెక్ట్ అనుకున్నామో ఆ విఎఫ్ఎక్స్ వర్క్స్ వి పుట్ ఇట్ ఇన్ దిస్ మూవీ. అట్లా జనరల్గా విఎఫ్ఎక్స్ కొన్ని సినిమాలు ఏంటంటే విఎఫ్ఎక్స్ బేస్డే నడుస్తూ ఉంటాయి. ట్రూ. సో ఆ విఎఫ్ఎక్స్ బేస్డ్ అయినప్పుడు అక్కడక్కడ మిస్ మ్యాచ్ అయ్యి చాలా ఫైర్ అవుతుంది అండ్ చాలా కామెంట్స్ కూడా వినబడుతుంటాయి, సరిగ్గా చేయలేదు, చేసేసారు, ఏదో చేసామన్న పేరుకి. అండ్ మీరు అన్ని చూసి వచ్చి ఉంటారు, లైక్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూసిన విఎఫ్ఎక్స్ బేస్డ్ ఫిల్మ్స్ అన్ని కూడా సమ్వేర్ డిడ్ంట్ వర్క్డ్ అవుట్ అన్ని ఉంటాయి. సో వాటన్నింటి మీరు అధిగమించడం మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ హోంవర్క్ చేస్తున్నారు? లైక్ ఎట్లా మీ పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంది? విఎఫ్ఎక్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? విఎఫ్ఎక్స్ వర్క్స్ మేము ఫస్ట్ నుంచి క్లియర్ ఉండే, ఇక్కడ ఐ మీన్ సీన్స్లో విఎఫ్ఎక్స్ వర్క్స్ వస్తాయి అండ్ లొకేషన్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ కూడా ఉండే. సో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ వీ ఎన్షూర్డ్ దట్ లొకేషన్ సూపర్వైజర్ ఇస్ దేర్ అండ్ హీ వర్క్డ్ ఆన్ ఇట్. అండ్ దానివల్ల మాకేమైందంటే ది ఎండ్లో కొంచెం ఈజీ అయింది, ఎందుకంటే ఆ షూట్ దాని ప్రకారం చేస్తాం కాబట్టి. అక్కడ ప్రాపర్ ప్లాన్ లేకపోతే విఎఫ్ఎక్స్ ఎంత చేసినా అక్కడ తేలిపోతుంది. సో ఎనీ మూవీ విఎఫ్ఎక్స్ మేక్ ఆర్ బ్రేక్ అన్నట్టు కూడా ఉంటుంది. అదే బాగుంది అని చెప్పొచ్చు, బాగాలేదని కూడా చెప్పొచ్చు. సో అందుకని మేము ఒకవేళ ఒక సీన్కి అది బాగాలేదంటే ఆ సీన్లో అది తీసేసాం కానీ పెట్టలేదు. సో దట్ ఈస్ ద కేర్ విచ్ ట్రై చేస్తే వర్కౌట్ అయినాయి పెట్టాం, వర్కౌట్ కానీ వీ అవుట్ లైక్. ఒక పాప మన టీజర్ లో ఉండదు కదా, చెవు కట్ చేసేది, కంప్లీట్ విఎఫ్ఎక్స్ అన్ని కూడా చాలా బాగా బ్లెండ్ అయ్యాయి. టీజర్ చూసినంత వరకు మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ పర్టికులర్ మెన్షన్ స్టారర్ అని చేశారు వాళ్ళు, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎంటర్టైన్మెంట్ స్టార్ బాగా చేశారు. పర్టికులర్ మెన్షన్ అంటే మనం సౌండ్ గురించి మాట్లాడేవాళ్ళు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే ఒక హారర్ థ్రిల్లర్ ఇలాంటి జోనర్కి వచ్చేటప్పటికి మ్యూజిక్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఒక సీన్ ఎలివేట్ అయ్యేదానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు. సో చాలా బాగా కుదిరింది. ఎవరు? విష్ణు శేఖర్ అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాడు. అండ్ ఐ థింక్ టిఎఫ్ఐ నెక్స్ట్ మూవీస్ నుంచి హీ విల్ బి వెరీ బిజీ మ్యూజిషియన్. చాలా బాగా చేశాడు. ఓకే, మీరు ఇంకా మూవీలో చూడండి, ఐ మీన్ ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది తొందరలో. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఐ హావ్ షోన్ ఇన్ ది టీజర్. ఓకే, చాలా ఉన్నాయి ఇంకా లాస్ట్లో కూడా యానిమేషన్స్ అండ్ ఆల్. ఓకే, సో మీరు అసలు చాలా కాము కూర్చున్నారు, సెట్ లో కూడా ఎలానే ఉంటారా? I'm listening. Whatever he is telling, it's correct. So I was like, yes. Yes. సెట్ లో కూడా ఇంతే కామ్గా ఉంటారా మీరు? Ask him. No. నేను ఒక మూడ్ లో ఉంటా, ఒక జోన్ లో ఉంటా, నేను ఎవరు పట్టించుకోను. నాకు ఆ సీన్ వస్తుందా లేదా, తీస్తుందా లేదా, సరిపోయిందా లేదా, ఇవాళ షూట్ నేను కంప్లీట్ చేశాను. ఓకే. No, I keep if whenever we are going for new locations, I keep going here and there. And I keep exploring. Okay. Yeah, we had shoot in Bhadrachalam. Okay. So we had very good locations. So before only I used to go and I see the location, then I'll go for shoot. It's a beautiful view in Bhadrachalam. Yes, very nice. And we had a song shoot that you already saw, the first single. So we had shoot on the cliff and we went barefoot to that cliff. Okay. Yes, and these guys left me and came back. Me and my assistant are coming back. So చాలా పైకి ఎక్కి, Because the అంటే next shot they have to do. చాలా పైకి ఎక్కేసి ఆ యూనిట్ అంతా తీసుకెళ్ళి అక్కడ షూట్ చేయాలి కదా, లిటిల్ టఫ్ బట్ వి డిడ్ ఇట్. Yeah, but the shots are like so good, so great. So we are like, okay, it's worth
working. Yes. వర్కింగ్ ఫర్ కళింగ. Yes, yes, 100%. ఓకే. Yeah. సో మీరు జనరల్గా మూవీస్ అవి చూస్తుంటారు, తెలుగు ఫిల్మ్స్ అట్లా మీరు? Yes. You watch Telugu Yes, films yes, frequently? yes. What was your last film that you have watched in Telugu? Last movie, actually, it was not. I watched in Telugu, but it was not Telugu. Maharaja movie I have watched. Yeah, Vijay Vijay Sethupathi Sethupathi. movie. Yeah, it was really good. I loved that movie. Okay. The everything, the action part. Did you watch his previous film? Kerosene, yeah, I watched it. Yeah, Yes, before, yeah, when I met him, then I watched the movie because I have to work with him, so that's Yeah. why. What was your feeling? No, after watching the movie, I know he is having some visuals in his mind already, so he knows what to do, what he wants to show to the public, and if he'll get, I think, more good chance to work with good people, he can show more better. That's what my that's my personal experience working with him. So that's why I'm working with him. Yeah. Yes. నా కెరోసిన్ టాపిక్ వచ్చింది కాబట్టి సేమ్ ప్రొడ్యూసర్ మళ్ళీ కళింగ కూడా చేసినారు. అండ్ కెరోసిన్ కమర్షియల్ వైజ్ కూడా అంత మనకి అవ్వలేదు. సో మళ్ళీ ఆవిడే వచ్చి ప్రొడ్యూస్ చేయడానికి రీజన్? కమర్షియల్ వీఆర్ సేఫ్. కమర్షియల్ సేఫ్ అయ్యి కాబట్టి రెండోది తీసారు, లేకపోతే బాబు థ్యాంక్ యూ అనేవాళ్ళు కదా. ఓకే ఓకే. సో కమర్షియల్లీ వీఆర్ సేఫ్ జోన్ కాబట్టి సెకండ్ వి స్టార్ట్. ఓకే. సేమ్ వాళ్ళు కాబట్టి అరే దీంట్లో ఇది మిస్ అయ్యాయి, మనం ఇందులో జాగ్రత్త పడితే వీ కెన్ డూ మచ్ బెటర్ దెన్ దిస్, అండ్ మనకి ఇంకొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుంది కమర్షియల్గా కానీ లేకపోతే వాట్ ఎవర్ సినిమా పరంగా కానీ, అండ్ ఆడియన్స్కి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ప్రస్తుతం ఆడియన్స్ ఏది చూస్తున్నారు అదే ఇద్దామన్నట్టు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా వి ప్లాన్ ఇట్. సో అంటే దీని పాన్ ఇండియా రిలీజ్ ఐడియా? పాన్ ఇండియా ఎందుకంటే కంటెంట్ అలాంటిది. ఓకే. అంటే ఇప్పుడు మనం ఒక తెలుగు వాళ్ళకు కంప్లీట్ తెలుగుకే సంబంధించిన తీసుకుంటే వి కాంట్ రిలీజ్ చేసిన యాక్సెప్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అది ఇలాంటి సబ్జెక్ట్స్ అనుకోండి పాన్ ఇండియా వెళ్ళిపోతాయి. ఇప్పుడు హనుమానే తీసుకోండి, ఇది పాన్ ఇండియా వెళ్ళిపోయింది ఏంటంటే సబ్జెక్ట్ అలాంటిది కదా, అందరు కనెక్ట్ అవుతారు. సో ఇందులో కూడా సమ్ డివోషనల్ వస్తుంది, సమ్ అడ్వెంచరస్, ఈ హారర్, వీటికి లిమిట్ ఉండదు కదా, స్టేట్స్ లిమిట్. సో దానివల్ల వి థాట్ ఆఫ్ షోయింగ్ టు లార్జ్ నెంబర్. And you have to watch the Hindi teaser already crossed million of views. Yeah. So one of the reason. Yes. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ప్యారల్ గా 13th రిలీజ్ చేస్తున్నాను. లేదు హిందీ నేను ఒక 2-3 weeks గ్యాప్ ఇస్తున్నాను, ఎందుకంటే మనము ఒక్కలమే చూసుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేస్తే అక్కడ చూడలేకపోతాం. సో ఇది అయిపోయాక గ్యాప్ తీసుకొని అక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ బిజినెస్ కూడా హిందీ అయిందన్న. హిందీ అయిపోయింది అండ్ ఓవర్సీస్ అయిపోయింది. మేము షాక్ ఏంటంటే టీజర్ రిలీజ్ చేసిన విత్ ఇన్ 1 week లో ఓవర్సీస్ అయిపోయింది. ఓకే. సో దట్ ఈస్ షాకింగ్. ఎవరు రిలీజ్ చేసి? అక్కడ ఫార్స్ అనేది చాలా పెద్ద కంపెనీ. ఇప్పుడు కంగువా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, సో వాళ్ళు తీసుకున్నారు మంది. అండ్ సినీ గోల్డ్ అని, SDS అని, లోకా అని, సో దిస్ ఆర్ లైక్ బిగ్ వాళ్ళు. ఓకే. సో డెఫినెట్ గా అయితే ఒక మంచి సౌండ్ అయితే చేయబోతుంది September 13 తెలుగు. సో గాడ్ గ్రేస్ అండ్ ఆడియన్స్ కంపల్సరీ చూడాలి, ఎందుకంటే ఓ మంచి ప్రాజెక్ట్, మంచి అంటే ఎంటర్టైన్ అవుతారు. తెలుగులో అరే బాగా చేశారా అంటారు. అవును. అంటే నాకు మొన్న ఈ పోస్టర్ చూసినప్పుడు అంటే 2 డ్రాగన్స్ అనుకుంటున్నాను. వాట్ వాజ్? డ్రాగన్స్ కాదు, అది యాక్చువల్లీ మన దేవుళ్ళ శివుడు శరభావతారము, విష్ణుమూర్తి గండభైరవుడి పక్షి అవతారం. ఓకే ఓకే. అది ఇంకా మన వాళ్ళు అటు వెళ్ళిపోయి అటు డ్రాగన్స్ అయ్యాము, కానీ ఇక్కడ శివుడు అవతారం అన్నది. ఓకే ఓకే. ఆఫ్లైన్ ఆఫ్ బర్డ్ ఉన్నది శివుడు అవతారం, శరభావతారం అంటారు దాన్ని. అండ్ 2 తలల పక్షిది గండభైరవుడి పక్షి. నరసింహస్వామి ఉగ్ర రూపం నుంచి పుడుతుంది. ఓకే ఓకే. సో ఇవి ఆ స్టోరీ కూడా కొంచెం యానిమేషన్ లో ఐఎమ్ టెల్లింగ్ దట్స్ వై ఐఎమ్ పుట్టింగ్ హియర్. ఓకే. అంటే ఆ క్యారెక్టర్ రిఫరెన్స్ అంటే ఆ క్యారెక్టర్ ఆర్క్ ఉంటుందా? లేదు, అది ఎందుకు వచ్చాయి ఇవి ఎందుకు వచ్చాయి అనేది చెప్తున్నాం యాక్చువల్లీ. అచ్చా. మనము మీరు ప్రత్యంగిర మాత అని చెప్పాం కదా, అమ్మవారి రిలేటెడ్ స్టోరీ అది. సో కరెంట్ ఈ టైంలో పీరియాడిక్ ఫిల్మ్ లేకపోతే ఎనీ పర్టికులర్ పీరియడ్? లేదు, కొద్దిగా పీరియాడిక్ వస్తుంది, కొద్దిగా కరెంట్ జనరేషన్ కూడా ఉంటుంది. కాకపోతే ఒక మారుమూల పల్లెటూరు, ఇక్కడ ఏ సిటీతో మొబైల్స్తో కనెక్షన్ లేని ఒక చిన్న పల్లెటూరులో. ఓకే. అక్కడ నుంచి ఇంకో ఫారెస్ట్ వాటర్ వగేరా యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ. ఎంత డ్యూరేషన్, ఎంత టైం? 2 hours. సో కళింగ ఈ సినిమా రిలీజ్ అవ్వి తొందరలోనే చాలా పెద్ద హిట్ అవ్వాలి అండ్ ఇంకా మంచి సినిమాలు మా ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కళింగ రిలీజింగ్ ఆన్ September 13. మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎంటైర్ టీమ్.